కలిపి కొడతాం ఒకటే మాట, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు ప్రభా, నా యందు కనికరం చూపని సహజంగా అడుగుతాం, తప్పేం కాదు. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కనీసం ఒక్కసారైనా ఆ మాట అడుగుతావా, అడగవా? ఇందాక చేతులు ఎత్తారు అందరూ. ఎట్టి పరిస్థితుల్లో అడుగుతాం. నేను కూడా అడుగుతా, అందరినీ దీవించు, నన్ను కూడా దీవించు తండ్రి అని అడిగితే తప్పే ఉంది? తప్పేం కాదు, నేను కూడా అడుగుతా. అయితే రోజు మనం దేవుని ముందుకెళ్ళి దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను దీవించు అని మనం అడుగుతున్నప్పుడు ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా, వెళ్ళట్లేదా? విశ్వాసంతో ఆయన సన్నిధికి వెళ్ళి మనం పెట్టే మొర్ర ఆయన దగ్గరకు చేరుతుంది. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. అన్న, మంచోళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు, యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తాడు. నాలాంటి పనికిమాలిన దాని ప్రార్థన, పనికిమాలినోడి ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు అనే డౌట్ నీకు వచ్చిద్దేమో. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని పనికిమాలినోడు ప్రార్థించినా దేవుడు వింటాడు. పనికిమాలినోడు మొర్ర పెట్టినా కూడా విశ్వాసంతో, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆయన పేరే ప్రార్థనలు ఆలకించువాడు. ఎందుకో చెప్తా. దావీదు బత్షెబా విషయంలో తేడాపడ్డ తర్వాత, ఆమె భర్త అయినటువంటి ఊరియాను చంపించిన తర్వాత దేవుని యొక్క కోపము, శాపము దావీదు మీదకి వచ్చింది. వచ్చి దావీదు చాలా బాధాకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. సొంత కొడుకే శత్రువు అయిపోయాడు. సొంత కొడుకు దగ్గర కొంతమంది దుష్మన్లు తయారై తండ్రిని గాజేయాలన్న పథక రచన అహీతోపెలు అనేవాడు చెప్పాడు. ఎవరికి? అబ్షాలోము, దావీదు కొడుకు అబ్షాలోము వానికి చెప్పాడు. మీ నాన్న ఇక్కడ నుంచి పారిపోయాడని, ఎటో వెళ్ళిపోయాడని, ఇక నాకేం ఇబ్బంది ఉండదని నువ్వు అనుకుంటున్నావేమో. మీ నాన్న బ్రతికుంటే వెరీ డేంజర్, కాబట్టి మీ నాన్నని చంపేయాలి. నువ్వు నాకు కొంచెం కోఆపరేట్ చేయి, నేను కొంతమంది మనుషుల్ని తీసుకొని పోయి, సైన్యాన్ని తీసుకొని పోయి మీ నాన్నని వెతికి వేటాడి మీ నాన్నని మట్టు పెడతాను, మీ నాన్న చంపేస్తాను. అప్పుడు నీకు శత్రుశేషం ఉండదు. లేకపోతే ఎప్పటికైనా మీ నాన్న నీ మీద వచ్చి పడే అవకాశం ఉంది అని వీడు ఆలోచనలు చెప్తుంటాడు అబ్షాలోముకి. అబ్షాలోము ఆ ఆలోచనల విషయంలో తర్జన భర్జన పడుతుంటాడు. అక్కడే హూషై అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఇతడు దావీదు పక్షం వాడు. అహీతోపెలేమో అబ్షాలోము పక్షం వాడు, అంటే దావీదు కొడుకు పక్షం వాడు. ఇక్కడ దావీదు శాపాన్ని అనుభవిస్తున్నాడా, ఆశీర్వాదంలో ఉన్నాడా? మీరు చెప్పండి, పెద్దగా చెప్పండి. చేసిన తప్పుకి శాపాన్ని అనుభవిస్తున్నాడా, దీవెనలో ఉన్నాడా? సింపుల్గా చెప్పొచ్చు, రాజ్యం వదిలిపెట్టి, సింహాసనం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే అగచాట్ల మారి పరిస్థితుల్లో ఉన్నాడు, శాపంలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉండి ఒక్కటే ఒక మాట అంటాడు దేవునికి వెళ్ళి చూసి, ప్రభువా, అబ్షాలోము దగ్గర చేరిన అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని అడుగుతాడు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని అడిగితే ఆ ప్రార్థన దేవుడు విని నిజంగానే అహీతోపెలు ఆలోచన అబ్షాలోము వినకుండా చెడగొడతాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం విజయంలో ఉన్నా, వైఫల్యంలో ఉన్నా, మన విశ్వాసంతో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుంది. ఇంతవరకు మీకు అర్థమైంది? ప్రార్థన వెళ్తుంది. ఇప్పుడు నువ్వు ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసే ప్రతిసారి, నా తండ్రి నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు, నా తల్లిదండ్రుల్ని ఆశీర్వదించు అని మనం రకరకాలుగా ప్రార్థనలు చేస్తాం. మనల్ని దీవించమని కోరుతాం, మన వారిని, మనకిష్టమైన వారిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లు మనం అడుగుతాం. అయితే ఈ ప్రార్థనలన్నీ గాలికి పోవట్లేదు, ఈ ప్రార్థనలన్నీ అక్కడ వినబడతాయి. రెండవది, అక్కడ వ్రాయబడతాయి. దేవుని సముఖంలో వినబడతాయి, జ్ఞాపకార్థంగా వ్రాయబడతాయి. ఒట్టి ప్రార్థనలే కాదు, ఆ ప్రార్థనలు చేసేటప్పుడు మనం కార్చే కన్నీళ్లు కూడా అక్కడ రాయబడతాయని బైబిల్ గ్రంథంలో గతంలో మీకు చూపించాను నేను.
56వ కీర్తన 8వ వచనంలో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా అంటాడు. కవిలే అంటే పుస్తకంలో రాయబడ్డాయి నా కన్నీళ్ళని భక్తుడు ప్రార్థించాడు, దేవుడితో మాట్లాడాడు.